నిజామాబాద్ జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులపై నమోదైన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. నిజామాబాద్లోని రియాన్స్ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల యాజమాన్యం తప్పుడు ఆరోపణలతో విద్యార్థి నాయకులపై కేసులు పెట్టించిందని ఆరోపించారు. వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. రాత్రి తీసుకున్న ఆహారం కారణంగా అస్వస్థతకు గురైన 25 మంది విద్యార్థులు వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక తహసీల్దార్ విజయసాగర్, జెడ్పీ సీఈఓ రామరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ పరిశీలించారు. అమరావతిలో నేతన్న సేవలో పథకంపై మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో చేనేత, జౌళి శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ నేతన్న సేవలో పథకం కింద చేనేత కార్మికులకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందించనున్నట్టు తెలిపారు. ములుగు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బొగతా జలపాతం మళ్లీ సందర్శకులతో సందడిగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా భద్రతా దృష్ట్యా తాత్కాలికంగా మూసివేసిన జలపాతాన్ని అటవీ శాఖ అధికారులు తిరిగి పర్యాటకుల సందర్శనకు అనుమతించారు. సందర్శకుల భద్రత దృష్ట్యా జలపాతం దిగువన ఉన్న ఈతకొండ ప్రాంతంలోకి వెళ్లేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, బషీర్బాగ్, సుల్తాన్ బజార్, సైఫాబాద్, బేగం బజార్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరింది. వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచిస్తున్నారు. అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. చెరువు కొమ్ముపాలెంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కో కన్వీనర్ గురురాజ్ దేశాయ్ నందవరం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా నందవరం ప్రధాన రహదారిని పరిశీలించిన ఆయన రోడ్డు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన రహదారుల దుస్థితిపై అధికారుల నిర్లక్ష్యాన్ని ఆయన తప్పుపట్టారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ వినూత్న ప్రతిభను చాటుకున్నారు. సాంప్రదాయ మగ్గంపై కేవలం 2 గంటల 50 నిమిషాల్లోనే 5.5 మీటర్ల పొడవైన చేనేత చీరను వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా అదే చీరను అగ్గిపెట్టెలో ఇమిడేలా మడిచి ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. జూరాల నుంచి భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 1,48,965 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతుండగా జలాశయం నుంచి ప్రస్తుతం అవుట్ఫ్లో నిల్గా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 852.60 అడుగులుగా ఉంది. ఇక జలాశయానికి వస్తున్న వరద ప్రవాహంపై అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రైతు బజార్లో నూతన రైస్ షాప్ ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ రైస్ షాప్ను ప్రారంభించారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై నిత్యావసర వస్తువుల ధరల భారాన్ని తగ్గించి ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన యువకుడు అరుదైన ఘనత సాధించారు. అజంనగర్ గ్రామానికి చెందిన కోరవేనా శ్రీనాథ్ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇస్రో తాజా నియామకాల్లో శ్రీనాథ్ మొదటి ర్యాంకు సాధించడం విశేషం. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రతిష్టాత్మక అంతరిక్ష సంస్థలో అవకాశం దక్కడంతో ఆయన తల్లిదండ్రులు అశోక్, భాగ్యలక్ష్మి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా కాశీనాయన మండలంలో పేదలు, దళితులకు భూ పంపిణీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలు, దళితులకు భూ పంపిణీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను కోరారు. నియోజకవర్గంలో నిర్వహించిన సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా పాదయాత్రల సందర్భంగా ప్రజలు తెలిపిన సమస్యలపై జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. కుత్బుల్లాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాయిబాబా నగర్ పాండు బస్తీలో నివసిస్తున్న బత్తుల నాగమణి ఇంట్లో ఇనుపరాడ్డుకు చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్ మహబూబాబాద్ సబ్ జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ వెంకన్న మృతి చెందడం కలకలం రేపింది. 2017లో జరిగిన హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న వెంకన్న బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మర్కారం గ్రామ రైతులు తమ భూముల సమస్యపై ప్రజావాణిని ఆశ్రయించారు. సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. గ్రామంలోని సర్వే నెంబర్లు 84, 88లోని భూములను నమ్ముకొని ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామని రైతులు తెలిపారు. విజయవాడలో ఇసుక, మద్యం, బియ్యం మాఫియాపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కలెక్టరేట్కు వెళ్లి వినతి పత్రం అందజేశారు. విజయవాడలో టీడీపీ నేతలు ప్రభుత్వ కార్పొరేషన్ స్థలాలను ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 78 మంది లబ్ధిదారులకు మొత్తం 92 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, LOC పత్రాలను పంపిణీ చేశారు. కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గూడూరు సమీపంలో రైతు కూలీలతో వెళ్తున్న ట్రాలీ బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల హల్చల్ కలకలం రేపుతోంది. సామానగర్లో 2 రోజుల్లో 4 ఆవులను దొంగలు అపహరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆవులను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. వరుస దొంగతనాలకు ఆందోళనకు గురవుతున్న బాధితులు తమను దొంగల బారి నుంచి కాపాడాలని పోలీసులను కోరుతున్నారు. విద్యా వివాదంపై సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ఘాటుగా స్పందించారు. తన బోస్టన్ యూనివర్సిటీ చదువు, దానికి సంబంధించిన ఖర్చులపై వస్తున్న ఆరోపణలు, రూమర్లకు ఆయన కౌంటర్ ఇచ్చారు. తన చదువు స్కాలర్షిప్, ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే కొనసాగిందని స్పష్టం చేసిన అభిజిత్ దీప్కే అందుకు సంబంధించిన స్కాలర్షిప్ లెటర్, లోన్ డాక్యుమెంట్ను చూపించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కర్ణాటక పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షల్లో గందరగోళం నెలకొంది. విజయపురలోని ఓ పరీక్షా కేంద్రంలో ప్రశ్నాపత్రాలు, OMR షీట్లు, సీరియల్ నెంబర్ల విషయంలో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రశ్నాపత్రాలపై ఉన్న సీరియల్ నెంబర్లు OMR షీట్లపై ఉన్న సీరియల్ నెంబర్లతో సరిపోలడం లేదని అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. లివ్-ఇన్ రిలేషన్షిప్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. లివ్-ఇన్ సంబంధంలో ఉన్న మహిళలు వేధింపులకు గురైతే గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే తాము వివాహం చేసుకునే ఉద్దేశంతోనే కలిసి జీవించామని ఫిర్యాదు చేసే మహిళ నిరూపించుకోవాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ వివాదం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి రాజీనామాకు దారితీసింది. ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న గౌతమి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రైవేట్ విద్యా సంస్థల అడ్మిషన్ల ప్రమోషన్ వ్యవహారంలో ఆమెను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. అనంతరం తోటి ఉపాధ్యాయుల ట్రోలింగ్లు, మానసిక వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్టు గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రైనీ IPS అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అశోక్ నగర్లోని గదిలో ఉదయ్ కృష్ణారెడ్డి నివసించిన గదిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ల్యాప్టాప్, మొబైల్ ఫోన్తో పాటు 2 ప్రేమలేఖలు లభించాయి. ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పటికే రిమాండ్లో ఉండగా పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.